ఒకేసారి 10,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. నిరుద్యోగులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్. లస్సీ అమ్ముతూ నెలకు 80,000. సోషల్ మీడియాలో ఓ రియల్ స్టోరీ ట్రెండింగ్. ఇక నీట్ పరీక్ష లీకేజీలుండవు, కేంద్రం క్లారిటీ. విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు యువతకు ఛాన్స్. విద్యార్థుల నిరసనతో ప్రభుత్వం దిగొచ్చి ఏకంగా 44 ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం 2014 నుంచి నిర్వహించిన కొన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేస్తూ 44 పరీక్షల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీడీపీఎల్ నిర్వహించిన పరీక్షతో పాటు జేపీఎస్సీ పరీక్షలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ కలెక్టర్, డెంటిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ జడ్జ్, ఫారెస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులకు సంబంధించిన అభ్యర్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక పరీక్షల రద్దుతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత 4 నెలలుగా జీతాలు లేవంటూ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఉద్యోగులు బుధవారం రోడ్డెక్కారు. 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిమ్స్ ప్రధాన గేటు ఎదుట నిరసన చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. జీతాల సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం 46 పైసలు తక్కువగా బిల్లు కట్టాడు. కానీ ఫైన్ ఎంత వేశారో తెలుసా? ఏకంగా 1,200 కట్టాడు. డాక్టర్ సమీర్ అనే కస్టమర్ తన క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించే సమయంలో పొరపాటున 46 పైసలు తక్కువగా చెల్లించారు. 10,649.46కి బదులుగా 10,649 మాత్రమే చెల్లించారు. ఈ చిన్న బకాయి కారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,200 లేటు ఫీజు విధించినట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని బ్యాంక్ స్పందించినట్లు సమాచారం. టెక్నికల్ కోర్సుల్లో ఖాళీ సీట్లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 14లోగా కాలేజీలో చేరాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇప్పటికే ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ అకాడమిక్ క్యాలెండర్ను తాజాగా సవరించింది. ఇక లెటర్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా ఈ గడువు వర్తిస్తోంది. ఇక బీఈ, బీటెక్తో పాటు పీజీడీఎం, పీజీసీఎం వంటి ప్రోగ్రాంల విద్యార్థులకు కూడా ఈ అవకాశం ఉంది. ఇక అడ్మిషన్ పొందిన వారు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా కాలేజీలో చేరండి. మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారా? అయితే త్వరలో మీ జేబుపై మరింత భారం పడే అవకాశం ఉంది. యాక్సిస్ క్యాపిటల్ నివేదిక ప్రకారం భారత్లో మొబైల్ రీఛార్జ్ ధరలు రాబోయే 3 నుంచి 6 నెలల్లో 10 నుంచి 12% వరకు పెరగవచ్చునని అంచనా. ఇక టెలికాం కంపెనీలు ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్లను పెంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఎయిర్టెల్ తన కొన్ని ప్లాన్లలో మార్పులు చేసింది. త్వరలో ఇతర టెలికాం సంస్థలు కూడా ధరలను పెంచుతాయా అనే చర్చ మొదలవుతుంది. డిగ్రీ పూర్తి చేశారు, మంచి ర్యాంకు కూడా సాధించారు. కానీ ఉన్నత చదువులకు వెళ్లేందుకు కావలసిన సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు అడుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఫీజు చెల్లిస్తేనే టీసీ, ప్రొవిజనల్ మెమో, బోనోఫైడ్ వంటి సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మంచి ర్యాంకులు వచ్చినా సర్టిఫికెట్లు లేక కౌన్సిలింగ్ లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సంబంధించిన మెటర్నిటీ లీవ్ నిబంధనల్లో కీలక మార్పులు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 3వ బిడ్డ కోసం ప్రస్తుతం ఉన్న సెలవులను ఏడాది వరకు పెంచినట్లు సమాచారం. దీంతో మొదటి, 2వ బిడ్డతో పాటు 3వ బిడ్డకు కూడా ఎక్కువ కాలం వేతనంతో కూడిన సెలవులు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో 7,437 పోలీస్ పోస్టుల నియామక ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక టీజీపీఆర్బీ వెబ్సైట్లో తమకు ఆసక్తి ఉన్న పోస్టులను ఎంపిక చేసుకుని అప్లై చేయాలి. ప్రిలిమినరీ పరీక్ష కోసం సెప్టెంబర్ 9లోగా పార్ట్ 1 అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజు ఫోటో, సిగ్నేచర్ ను ఒకే జేపీజీ ఫైల్ గా అప్లోడ్ చేయాలి. ఇక ఫేస్ అథెంటికేషన్ కోసం ఆధార్ కు సంబంధించిన యాప్ కూడా అవసరమవుతుందని సమాచారం. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది.